బాబు గారు గాని, లోకేష్ బాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరి శాఖల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆయన అటు ఫారిన్ కంట్రీస్ అని ఏ రోజు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న దాఖలాలు కూడా లేవు. అందరూ తలా ఒక దిక్కెళ్ళి మనం ఎట్లాగైనా సరే ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలని వాళ్ళ విధానం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నారు పెద్దలందరూ కూడా. వీళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలి, వీళ్ళ మీద ఏదో ఒకటి బురద వేయాలన్న ఒక ఉద్దేశమే తప్ప వేరేదేం లేదు. గతం 5 ఏళ్లు చూసాం. ఇప్పుడు పోలవరం ఆగలేదు, రాజధాని ఆగలేదు, పెన్షన్ ఆగలేదు, ఇక్కడ డెవలప్మెంట్ ఆగలేదు. వాళ్ళన్న ఉచిత బస్సు గానీ, అన్న క్యాంటీన్లు గానీ అన్ని 1 by 1 సీక్వెన్స్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. గత 5 ఏళ్లు ఇవి ఎందుకు జరగలేదు? పోలవరం ఎందుకు ఆగిపోయింది? అమరావతి ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చాలా పకడ్బందీగా కమిట్మెంట్ గా వీళ్ళు ఇంత చక్కగా చేసుకుంటా వెళ్తుంటే వాళ్ళకి ప్రజల్లో వీళ్ళకి పెరుగుతున్న సింపతి గానీ, వీళ్ళు చేసే విధానాలు గానీ, చదువుకున్న యువతకి ఉద్యోగాలు గానీ, వీళ్ళది ఇక మనం రాము, ఇక మనకి ఇక్కడ భవిష్యత్తు లేదు అనే ఉద్దేశం తప్ప ఇది వేరే ఇంకోటి కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది ఇంకా రావడం అనేది లేదండి. వీళ్ళు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటదండి. నెంబర్ 1 గా పరిపాలిస్తున్నారు.